హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో టైం టేబుల్ గురించి చూస్తున్నాము. సో మనకి 2 యూనిట్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో. దానికి సంబంధించిన ప్లేలిస్ట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి యూనిట్కి డిఫరెంట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోనే యూనిట్కి సంబంధించిన అన్ని వీడియోస్ మరియు సిలబస్కి సంబంధించిన నోట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. ఛానల్లో ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా ఉంటుంది. ఓకే, దీంతో పాటుగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, సైకాలజీ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ 1 యూనిట్ ఉంటుంది మీకు. దాంతోపాటుగా ఇతర సబ్జెక్ట్ వీడియోస్ కూడా మనకు ఉన్నాయి. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. అండ్ నచ్చితే కనుక, హెల్ప్ అవుతుందంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోని లైక్ చేసేయండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, స్కూల్ టైం టేబుల్. ఓకే, మనకి టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని గురించి నేర్చుకుంటున్నాము. A timetable is a pre-arranged and systematic scheme of studies and activities of an institution. సో మనకు ఆల్రెడీ తెలుసు టైం టేబుల్ అంటే సిస్టమేటిక్ ఉంటుంది. సో ఏదేది ఎప్పుడెప్పుడు అవుతుంది, ఏ పీరియడ్ ఎప్పుడు అవుతుంది, స్కూల్లో యాక్టివిటీస్ ఎప్పుడు అవ్వాలి, స్టడీస్ ఎప్పుడు అవ్వాలి, ఇవన్నీ. ఓకే, ఇట్ ఈస్ ఎ ప్లాన్ షోయింగ్ ద డైలీ అలాట్మెంట్ ఆఫ్ టైమ్ అమాంగ్ వేరియస్ సబ్జెక్ట్స్, టాపిక్స్ అండ్ యాక్టివిటీస్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. ఆ సబ్జెక్ట్స్లో, టాపిక్స్లో, యాక్టివిటీస్లో ఏది ఎప్పుడు నిర్వహించాలనేది మనకి టైం టేబులే చూసుకుంటుంది. ఇట్ షోస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టైమ్ ఫర్ ఈచ్ టీచర్, హిస్ టీచింగ్ లోడ్, ద లెంత్ ఆఫ్ ఈచ్ పీరియడ్. సో టైం టేబుల్లో మనకి ప్రతి ఒక్క టీచర్కి సపరేట్ టైం టేబుల్ అనేది ఉంటుంది. అలాగే ఎంత వర్కింగ్ లోడ్, టీచింగ్ లోడ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఈచ్ పీరియడ్కి ఎంత లెంత్, టైం అనేది ఉంటుంది. ఓకే, time interval and total duration of work along with time allotted to different items of workload, both academic and co-curricular activities. సో టైం ఇంటర్వెల్ కానివ్వండి, వర్క్కి ఎంత టైం ఇవ్వాలి అన్నది కానివ్వండి, అకాడమిక్స్కి ఎంత టైం, కరికులర్ యాక్టివిటీస్కి ఎంత టైం, ఇదంతా కూడా టైం టేబుల్లోనే ఉంటుంది. ఏ టైం టేబుల్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ ద సెకండ్ క్లాక్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, ఆఫ్ ద ఫేస్ ఆఫ్ విచ్ ఆర్ షోన్ ద పీరియడ్స్ ఆఫ్ వర్క్, ఇంటర్వెల్స్ ఇన్ బిట్వీన్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ఈచ్ క్లాస్. సో టైం టేబుల్లో మనకి బేసికల్గా చెప్పాలంటే ఆర్గనైజేషన్ లేదా స్కూల్కి ఒక సెకండ్ క్లాక్ లాంటిది. ఓకే, అంటే ఇప్పుడు క్లాక్ అనేది మనం టైంకి చూసుకుంటాం, టైం టేబుల్ కూడా ఏ టైంకి ఏది చేయాలనేది ఇస్తుంది కాబట్టి సెకండ్ క్లాక్ లాగా తీసుకోవచ్చు. దీంట్లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి, ఇంటర్వెల్స్ ఎప్పుడు ఉన్నాయి, ఏ పీరియడ్కి ఎంత టైం ఉంది, యాక్టివిటీస్ ఏ క్లాస్లో చేయించవచ్చు, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, టైం టేబుల్ ఇస్ దస్ ఏ మిర్రర్ దట్ రిఫ్లెక్ట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ఈచ్ క్లాస్. సో ప్రతి ఒక్క క్లాస్లో అన్ని కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని రిఫ్లెక్ట్ చేసేది ఏంటి, టైం టేబుల్. టైం టేబుల్ రిఫ్లెక్ట్స్ యాక్టివిటీస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్లో ఆర్గనైజ్ చేసే యాక్టివిటీస్ని రిఫ్లెక్ట్ చేసేది కూడా టైం టేబులే. ఓకే, మరి అసలు టైం టేబుల్ ఎందుకు అవసరం అనేది చూద్దాము. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే, ఇట్ ఎన్ష్యూర్స్ అండ్ ఆర్డర్లీ అండ్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్. సో ఒక ఇన్స్టిట్యూషన్ కరెక్ట్గా రన్ అవ్వాలి, స్మూత్గా రన్ అవ్వాలి అని అంటే మనకి టైం టేబుల్ అనేది అవసరం. ఇట్ ఫెసిలిటేట్స్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అమాంగ్ టీచర్స్. ప్రతి టీచర్ మధ్యలో కరెక్ట్ అయిన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది టైం టేబుల్ చూసుకుంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ డిసిప్లిన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్. సో క్లాషెస్ రాకుండా, ఒక పీరియడ్లో 2 టీచర్స్ వెళ్ళకుండా, ఇలా క్లాషెస్ ఏం రాకుండా డిసిప్లిన్ అనేది కూడా మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఇంకా చూసుకుంటే, ఇట్ ప్రివెంట్స్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. సో టైం కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి వేస్ట్ కాకుండా చూసుకుంటుంది. ఇట్ ప్రమోట్స్ పంచువాలిటీ అమాంగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. సో టైం టు టైం ఉండేలాగా పంచువాలిటీ అనేది చూసుకుంటుంది. ఇట్ ఎన్ష్యూర్స్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ యాక్టివిటీస్. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి, యాక్టివిటీకి డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా ఉండేలాగా టైం డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకుంటుంది. దీస్ ఆర్ ద నీడ్ ఫర్ ద టైం టేబుల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టైం టేబుల్ చూద్దాము. ఇక్కడ చూసుకుంటే, the type of timetable depends on the nature and kinds of activities carried on in an institution. సో ఎలాంటి యాక్టివిటీస్ అనేటివి తీసుకొస్తున్నామో దాని ప్రకారంగా టైం టేబుల్ టైప్ అనేది కూడా ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ద టైప్ ఆఫ్ కరికులర్ అండ్ కరికులర్ యాక్టివిటీస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ అన్ ఇన్స్టిట్యూషన్ ఎట్ పర్టికులర్ ప్లేసెస్ అండ్ అవర్స్. సో ఏ టైంలో ఎలాంటి యాక్టివిటీస్, కరికులరా దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మనకి టైం టేబుల్. ఓకే, ఇట్ ఆల్సో షోస్ అండర్ హూస్ గైడెన్స్ అండ్ సూపర్విజన్ దోస్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్. సో యాక్టివిటీస్ ఎప్పుడు, ఎలా, ఏ టైంకి, ఏ ప్లేస్లో నిర్వహించాలి, దాంతోపాటుగా ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు సూపర్వైజ్ చేస్తున్నారు అనేది కూడా మెన్షన్ అయి ఉంటుంది. ఓకే, ఇంకా చూసుకుంటే,
A comprehensive timetable will give all the details of such information as may be useful for the principal to refer and monitor. సో ప్రిన్సిపల్ గారికి అసలు ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి, రిఫర్ చేయడానికి, మానిటర్ చేయడానికి కూడా ఈ టైం టేబుల్ అనేది ఫుల్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తుంది. హెన్స్ టైం టేబుల్స్ ఆర్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు వేరియస్ పర్పసెస్. సో టైం టేబుల్ అనేది డిఫరెంట్ పర్పసెస్కి ప్రిపేర్ చేస్తారు. జనరల్లీ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ టైం టేబుల్ ఆర్ ప్రిపేర్డ్ అండ్ యూజ్డ్ ఇన్ స్కూల్స్. సో జనరల్గా కొన్ని టైం టేబుల్స్ అనేటివి మనకి స్కూళ్ళల్లో యూజ్ చేస్తారు. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి మాస్టర్ టైం టేబుల్, దీన్నే కన్సాలిడేటెడ్ టైం టేబుల్ అని కూడా అంటాము. అదేంటో చూద్దాం. A general timetable gives a complete picture of the entire activities of an institution organized during a week. సో ఒక వారంలో ఏమేమి ఆర్గనైజ్ చేశారు అనేది ఓవరాల్ పిక్చర్ మనకి మాస్టర్ టైం టేబుల్ లేదా జనరల్ టైం టేబుల్లో తెలుసుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద టైం టేబుల్స్. అన్ని టైం టేబుల్స్ని కలిపితే మనకి మాస్టర్ టైం టేబుల్, జనరల్ టైం టేబుల్ అవుతుంది. క్లాస్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్, అది క్లాస్ వైజ్ కానివ్వండి లేదా సబ్జెక్ట్ వైజ్. ఓకే, ఇన్ ఏ కన్సైన్స్ ఫార్మ్ ఇట్ ఇండికేట్స్ ద వర్క్ ఆఫ్ ఆల్ టీచర్స్ ఇన్ ఆల్ క్లాసెస్. ఇంకా క్లుప్తంగా చూసుకుంటే మాస్టర్ టైం టేబుల్ అంటే ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క క్లాస్లో ఏమేమి చెప్తుందనేది ఓవరాల్గా ఉన్నది తీసుకుంటాం అనమాట. ఓకే, ఇన్ దీస్ బోత్ కరికులర్ అండ్ కో-కరికులర్ ప్రోగ్రామ్స్ ఫైండ్ సూటబుల్ ప్లేసెస్ అండ్ సచ్ ఎ కన్సాలిడేటెడ్ టైం టేబుల్ ఈజ్ ఫౌండ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రిన్సిపల్ ఫర్ మానిటరింగ్ ద వేరియస్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద స్కూల్. సో ఇందులో కరికులర్, కో-కరికులర్ అన్ని యాక్టివిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ప్రిన్సిపల్ గారు మానిటర్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఎసెన్షియల్ టైం టేబుల్ ఏంటి మనకి కన్సాలిడేటెడ్ లేదా మాస్టర్ టైం టేబుల్. ఓకే, సో ఇందులో క్లాస్ వైజ్ ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ వైజ్ కూడా ఉంటుంది ఓవరాల్గా. మరి సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ అంటే ఏంటో చూద్దాం. సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ ఈజ్ టు బి ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ద నేచర్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఎంత ఎక్కువ డిఫికల్టీ ఉంటే దాని ప్రకారంగా టైం టేబుల్ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి ఆ సబ్జెక్ట్కి. ఓకే, బిసైడ్స్ ఇట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సోషల్, కల్చరల్ అండ్ ఫ్యూచర్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో డిఫికల్టీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫస్ట్లో వస్తుంది, కానీ దాంతో పాటుగా సోషల్గా కానివ్వండి, కల్చరల్గా కానివ్వండి, అలాగే ఫ్యూచర్ నీడ్స్ ఏమైనా ఉన్నాయా స్టూడెంట్స్ అనేది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ద డిఫికల్టీ లెవెల్ ఈజ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ ప్రిపేరింగ్ ద టైమ్ అండ్ పీరియడ్ స్లాట్ ఇన్ ద టైం టేబుల్. చెప్పాను కదా, డిఫికల్టీ లెవెల్ బట్టి ఏ టైంలో ఏ పీరియడ్ అలాట్ చేయాలనేది చూస్తారు. మ్యాథ్స్ అండ్ సైన్స్ సబ్జెక్ట్స్ షుడ్ బి గివెన్ టాప్ ప్రియారిటీ అండ్ దే షుడ్ బి అలాటెడ్ ఇన్ ద మార్నింగ్ పీరియడ్స్ and easy subjects like languages and social studies can be given in afternoon periods. సో ఎక్కువ హార్డ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మార్నింగ్ పీరియడ్స్లో నిర్వహిస్తారు. ఓకే, ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయని ఇలాంటి సబ్జెక్ట్స్ ఆఫ్టర్నూన్ పీరియడ్లో నిర్వహిస్తారు. ఓకే, సో అది అబౌట్ సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్. నెక్స్ట్ మనకి టీచర్ వైజ్ టైం టేబుల్ కూడా ఉంటుంది. యాజ్ ఎ కన్సాలిడేటెడ్ టైం టేబుల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ మానిటరింగ్ బై ద ప్రిన్సిపల్. టీచర్స్ టైం టేబుల్ ఈజ్ నెసెసరీ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ఇండివిజువల్ టీచర్స్. సో మాస్టర్ టైం టేబుల్ ఏదైతే ఉందో కన్సాలిడేటెడ్ టైం టేబుల్, అది ప్రిన్సిపల్కి ఎంతో ఇంపార్టెంటో మొత్తం స్కూల్ని మానిటర్ చేయడానికి. అలాగే టీచర్స్ టైం టేబుల్ కూడా ఇండివిజువల్ టీచర్ని గైడ్ చేయడానికి ఇంపార్టెంట్. ఓకే, ఇన్ టీచర్స్ టైం టేబుల్ ఎవ్రీ ఇండివిజువల్ teacher has the details of both academic and co-curricular activities for various classes/sections along with the time and duration of recess and leisure time. సో టీచర్ యొక్క టైం టేబుల్లో టీచర్కి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఏ క్లాస్లో ఏ టైంకి వెళ్తారు, అండ్ అలాగే కరికులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూస్తారనమాట. కరికులర్ యాక్టివిటీస్ కూడా. ఓకే, ఇవన్నీ టీచర్స్ టైం టేబుల్లో ఉంటాయి. A copy of such timetable must be readily available in the teachers' common room as well as with individual teachers. సో అలాంటి టైం టేబుల్ యొక్క కాపీ అనేది ఐదర్ స్టాఫ్ రూమ్లో లేదా టీచర్స్కి ఇండివిజువల్గా కూడా అవైలబుల్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద టీచర్ వైజ్ టైం టేబుల్. అంటే టీచర్కి సపరేట్గా ఒక టైం టేబుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ వైజ్ టైం టేబుల్. క్లాస్ వైజ్ టైం టేబుల్ ఈస్ మెంట్ ఫర్ ఈచ్ క్లాస్ అండ్ ఫర్ సెక్షన్ ఆఫ్ ఎ క్లాస్. సో ప్రతి ఒక్క క్లాస్కి అండ్ అలాగే ఆ క్లాస్లో ఉన్న సెక్షన్స్కి ఈ క్లాస్ వైజ్ టైం టేబుల్ అనేది ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ విత్ టీచర్స్ ఫర్ ఈచ్ పీరియడ్. సో ప్రతి ఒక్క పీరియడ్లో ఏ సబ్జెక్ట్ ఉంది ఆ క్లాస్కి సంబంధించి లేదా ఆ సెక్షన్కి సంబంధించి ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో క్లాస్ వైజ్ టైం టేబుల్లో. ఇట్ ఆల్సో షోస్ రిసెస్ అండ్ రీక్రియేషన్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్స్ అండ్ కరికులర్ యాక్టివిటీస్. సో ఏదన్నా బ్రేక్స్ ఉన్నాయా,
కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమో వేకెంట్ పీరియడ్ టైం టేబుల్. ఇక్కడ చూసుకుంటే ఏ స్పెషల్ టైం టేబుల్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ షోయింగ్ ద వేకెంట్ పీరియడ్స్ అవైలబుల్ టు ఆల్ ద టీచర్స్ ఫర్ ద రిఫరెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మేకింగ్ నెసెసరీ క్లాస్ రూమ్ అరేంజ్మెంట్స్. సో ఈ వేకెంట్ పీరియడ్ టైం టేబుల్ అనేది ఒక స్పెషల్ టైం టేబుల్ కిందకు వస్తుంది. ఇందులో ఏంటంటే టీచర్స్కి కానివ్వండి, ప్రిన్సిపల్కి కానివ్వండి, ఏ పీరియడ్స్ లీజర్గా ఉన్నదని రిఫరెన్స్ కోసం యూజ్ చేయొచ్చు. అలాగే ఆ లీజర్ టైంని క్లాస్ రూమ్ అరేంజ్మెంట్స్కి ఎలా చేసుకోవాలనేది కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ నెసెసరీ ఫర్ కీపింగ్ క్లాసెస్ ఎంగేజ్డ్ వెన్ సమ్ టీచర్స్ మే రిమైన్ యాబ్సెంట్ ఆర్ గో ఆన్ లీవ్ డ్యూరింగ్ సమ్ పీరియడ్స్ ఆఫ్ ఎ డే. సో ఒక్కోసారి మ్యాథ్స్ టీచర్ కానివ్వండి, సైన్స్ టీచర్ కానివ్వండి, ఆ పీరియడ్లో రాకపోవచ్చు, లీవ్లో వెళ్ళొచ్చు, యాబ్సెంట్ అయి ఉండొచ్చు. సో అప్పుడు ఎలా దాన్ని నిర్వహించాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి వేకెంట్ పీరియడ్స్ కూడా టైం టేబుల్ అనేది ఉండాలి. టీచర్స్ హూ హ్యావ్ లీజర్ పీరియడ్స్ విల్ బీ ఆస్క్డ్ టు టేక్ అప్ ద క్లాసెస్ లయింగ్ వేకెంట్ డ్యూ టు యాబ్సెన్స్ ఆఫ్ సమ్ టీచర్స్ ఇన్ ద స్కూల్. సో ఒకవేళ ఏదైనా టీచర్ యాబ్సెంట్ అయ్యారనుకోండి, ఆ యాబ్సెంట్ అయినప్పుడు ఇంకా వేరే టీచర్కి అదే టైంలో లీజర్ పీరియడ్ ఉంటే వాళ్ళని తీసుకోమంటారు. సో అందుకే వేకెంట్ పీరియడ్ టైం టేబుల్ అనేది ఇంపార్టెంట్. ఏ కాపీ ఆఫ్ సచ్ టైం టేబుల్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఇన్ ఆఫీస్ రూమ్ ఆఫ్ ద హెడ్ ఆర్ ద ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ గారి రూమ్లో ఈ టైం టేబుల్ యొక్క కాపీ అనేది అవైలబుల్ ఉంటుంది. ఏ టైం టేబుల్? వేకెంట్ పీరియడ్ టైం టేబుల్. నెక్స్ట్ చూసుకుంటే గేమ్స్ టైం టేబుల్. ఇది అందరికి ఇష్టమైన టైం టేబుల్ ఉంటుంది మనకి స్కూల్లో. ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ మీన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సౌండ్ బాడీ అండ్ హెల్దీ బాడీ ఈజ్ హ్యావింగ్ ద ఇంపాక్ట్ ఆన్ గుడ్ లెర్నింగ్. సో మంచిగా మనం నేర్చుకోవాలంటే కనుక బాడీ అనేది సహకరించాలి మనకి. సో హెల్దీ బాడీ ఎలా ఉంటుంది? సమ్ ఎక్సర్సైజెస్ అనేటివి అవసరం ఉంటుంది. సో సౌండ్ బాడీకి, హెల్దీ బాడీకి గేమ్స్ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సమ్ పీరియడ్స్ ఆర్ టు బి అలాటెడ్ ఇన్ టైం టేబుల్. అందుకే గేమ్స్ పీరియడ్ అనేది కంపల్సరీగా మీకు టైం టేబుల్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కో కరికులర్ టైం టేబుల్. ద టైం టేబుల్ షుడ్ హ్యావ్ ద ప్రొవిజన్ ఆఫ్ కో స్కాలస్టిక్ యాక్టివిటీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వాల్యూస్ అండ్ యాప్టిట్యూడ్స్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ సిలబసే కాదు కదా, దాంతోపాటు కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో వాటికి కూడా ప్రాముఖ్యత ఇచ్చేలాగా టైం టేబుల్ ఉండాలి. దానివల్ల వాల్యూస్ కానివ్వండి, యాప్టిట్యూడ్స్ కానివ్వండి పెరగవచ్చు పిల్లల్లో. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు అలాట్ సమ్ పీరియడ్స్ ఇన్ ద టైం టేబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ యాప్టిట్యూడ్ అమాంగ్ ద స్టూడెంట్స్. సో పిల్లలలో ఇంట్రెస్ట్ తీయడానికి కూడా ఈ కో కరికులర్ యాక్టివిటీస్ అనేటివి హిడెన్ టాలెంట్ని కూడా తీసుకురావచ్చు. సో అందుకే కో కరికులర్ టైం టేబుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో మనం టైప్స్ ఆఫ్ టైం టేబుల్ చూసుకున్నట్టయితే మాస్టర్ లేదా కన్సాలిడేటెడ్ టైం టేబుల్ ఉంది, సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్, టీచర్ వైజ్ టైం టేబుల్, క్లాస్ వైజ్ టైం టేబుల్, దాంతోపాటుగా వేకెంట్ పీరియడ్ టైం టేబుల్, గేమ్స్ టైం టేబుల్, అలాగే కో కరికులర్ టైం టేబుల్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టైం టేబుల్. సో టైప్స్ చూసాము, మరి టైం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఉండాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. Construction of timetables of various purposes as mentioned above is a difficult task and a large number of factors are to be considered for preparing good timetables. సో టైం టేబుల్స్లో కూడా మనకి డిఫరెంట్ టైం టేబుల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయాలంటే డిఫికల్టే. కానీ దానికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి చూసుకుంటే కనుక కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది. The following important factors and principles are kept in view for formulation of suitable timetables. సో ఏ దానికి తగ్గట్టు ఆ దానికి టైం టేబుల్ రావాలంటే కనుక ఈ కింద వాటిని మనం కన్సిడర్ చేయాలి. అందులో ఫస్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ స్కూల్స్. సో ద టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఆఫ్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గుడ్ టైం టేబుల్. ఒక టైం టేబుల్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఏ రకమైన స్కూల్ అనేది. ఓకే, అండ్ ఇన్స్టిట్యూషన్ మే బి ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, రూరల్ ఆర్ అర్బన్, డే ఆర్ ఈవినింగ్, పబ్లిక్ ఆర్ ప్రైవేట్, హయ్యర్ సెకండరీ. సో స్కూల్ మనకి ప్రైమరీ కావచ్చు, అప్పర్ ప్రైమరీ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, విలేజ్ ఏరియాలో ఉండొచ్చు, సిటీ ఏరియాలో ఉండొచ్చు, పొద్దున్న స్కూల్ ఉండొచ్చు, ఈవినింగ్ స్కూల్ ఉండొచ్చు, పబ్లిక్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, హయ్యర్ సెకండరీ కావచ్చు. సో ఏ టైప్ ఆఫ్ స్కూల్ అన్న దాని మీద అవగాహన ఉండాలి. ఇంకా చూసుకుంటే దీస్ టైప్స్ ఇన్ఫ్లుయెన్స్ ద నేచర్ ఆఫ్ ద టైం టేబుల్ డ్యూ టు స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో టైప్స్ ఆఫ్ స్కూల్లో స్టూడెంట్స్ యొక్క నీడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి టైం టేబుల్ కూడా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫ్యాటిగ్యూ. ఇక్కడ చూసుకుంటే ఇన్ ద స్కూల్ సబ్జెక్ట్స్ వీ ఫైండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫికల్ట్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఈజీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ స్పాన్ ఆఫ్ కరికులం. సో ప్రతి ఒక్కరికి అన్ని సబ్జెక్ట్స్ రావాలని లేదు కదా, కొన్ని డిఫికల్ట్ ఉండొచ్చు, కొన్ని ఈజీ ఉండొచ్చు, అవునా?
So these areas should be taken care of while arranging them in the timetable and see that physical and mental fatigue can be avoided among the students. సో ఈ డిఫికల్టీ లెవెల్ ప్రకారంగా మనం అరేంజ్ చేసుకోవాలి పీరియడ్స్ అనేటివి, సో దట్ ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, భయం కానివ్వండి, నర్వస్నెస్ కానివ్వండి పిల్లల్లో లేకుండా చూడడానికి, దాన్నే ఫ్యాటిగ్యూ అంటారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద స్టూడెంట్స్ మే ఫీల్ ఫ్యాటిగ్యూ ఫర్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ద మార్నింగ్ ఫ్రెష్ పీరియడ్స్ టు ఓవర్కమ్ దెమ్. సో ఏదైతే భయం, నర్వస్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని స్టార్టింగే పెట్టేసామనుకోండి, ఫ్రెష్ మైండ్స్ తోటి ఉంటారు, సో తొందరగా ఓవర్కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే సబ్జెక్ట్ యొక్క డిఫికల్టీ. ఇది మనం ఇంతకుముందే చూసాము. అకార్డింగ్ టు ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద సబ్జెక్ట్ ద ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇన్ ద ఫ్రెష్ అవర్స్ ఆఫ్ ద డే అండ్ ఈజీ సబ్జెక్ట్స్ ఇన్ ద ఈవినింగ్. సో ఫ్రెష్ మైండ్స్ తోటి వస్తారు కాబట్టి డిఫికల్ట్ ఉన్న సబ్జెక్ట్స్, ఫ్యాటిగ్యూ ఉన్న సబ్జెక్ట్స్ని ఫస్ట్లో పెట్టాలి, తర్వాత ఈజీ సబ్జెక్ట్స్ని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అమౌంట్ ఆఫ్ టైం అవైలబిలిటీ, ఎంత టైం అనేది అవైలబుల్ ఉంది. ఓకే, అకార్డింగ్ టు ద వెయిటేజ్ ఆఫ్ ద కంటెంట్ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం అవైలబిలిటీ పీరియడ్స్ మస్ట్ బి అలాటెడ్. సో కంటెంట్ యొక్క వెయిటేజ్ బట్టి ఎంత టైం ఉందో ఆ టైం బట్టి పీరియడ్స్ అనేటివి మనం అలాట్ చేయాలి. లాస్ట్లో చూసుకున్నట్లయితే వెరైటీ ఇన్ వర్క్, ఎప్పుడు కూడా వర్క్లో వెరైటీ అనేది ఉంటేనే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇన్నోవేషన్ అండ్ వెరైటీ గివ్స్ సక్సెస్ ఆఫ్ ద స్కూల్ అండ్ దిస్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద టైం టేబుల్. సో ఎప్పుడు కానివ్వండి ఇన్నోవేషన్, వెరైటీ అనేది స్కూల్ యొక్క సక్సెస్కి కారణమవుతుంది కాబట్టి ఇది టైం టేబుల్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఎ చేంజ్ ఇన్ సబ్జెక్ట్ ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. సో ఒకటే సబ్జెక్ట్ లైన్గా చెప్తామని కాదు కదా, పీరియడ్ టు పీరియడ్ వెరైటీ ఆఫ్ వర్క్, సబ్జెక్ట్ యొక్క చేంజ్, అలాగే ఇంటర్వెల్స్, గేమ్స్ పీరియడ్, లీజర్ పీరియడ్ ఇలాంటివి ఉండాలన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ టైం టేబుల్. సో ఇవాల్టి క్లాస్లో స్కూల్ యొక్క టైం టేబుల్ గురించి చూసాము. దాంట్లోనే టైం టేబుల్ ఎందుకు అవసరం అండ్ అలాగే టైప్స్ ఆఫ్ టైం టేబుల్ ఏంటి, టైం టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎలాంటి ప్రిన్సిపల్స్ అవసరం అనేది చూసాం. ఓకే, ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారండి, చూస్తున్నారు, వీడియోస్ నచ్చుతున్నాయని చెప్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రీనే కదండి, సబ్స్క్రైబ్ చేసేస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీసుకొస్తాము. సో సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నాలెడ్జ్ ఎంత ఎక్కువ షేర్ చేసుకుంటే అంత మంచిది. సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.